మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ లో మనం హార్లిక్స్ మ్యాంగో స్మూతీ చూడబోతున్నామండి. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు హార్లిక్స్ మ్యాంగో స్మూతీయా? అవునండి. సో మనకి మ్యాంగోనే చాలా మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. yes అండ్ హార్లిక్స్ ఆఫ్ కోర్స్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెండిటి కాంబినేషన్ లో స్మూతీ. సో అంటే వీటిలో స్మూతీస్ కూడా చాలా డిఫరెంట్ గా చేసుకుంటాం. అవును. సో ఇక్కడ హార్లిక్స్ కాంబినేషన్ లో చాలా బాగా వస్తుందండి. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి హార్లిక్స్ మ్యాంగో స్మూతీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ మ్యాంగో స్మూతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, మామిడి పండు ముక్కలు 1 కప్పు, పాలు పావు లీటర్, షుగర్ సిరప్ 1 టేబుల్ స్పూన్, మ్యాంగో ఐస్ క్రీమ్ 1/2 కప్పు, ఐస్ క్యూబ్స్ కొద్దిగా, పుదీనా కొద్దిగా. స్టార్ట్ చేద్దాం రాజు గారు స్మూతీ. ఓకేనండి. సో ముందుగా మిక్సీ జార్ లోకి హార్లిక్స్ ఓకే హార్లిక్స్ సో హార్లిక్స్ లో మనందరికి తెలుసు కదా 23 వైటల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో రెగ్యులర్ గా పిల్లలకి చిరుతిళ్ళు ఏమన్నా అలా ఇచ్చే బదులు, అంటే డీప్ ఫ్రైస్ చేసి పకోడీలో ఇట్లాంటి వాటి బదులు చక్కగా హార్లిక్స్ తో టేస్టీగా హెల్దీగా ఇలాంటివి చేసి పెట్టొచ్చు. అండ్ ముఖ్యంగా ఇవన్నీ సమ్మర్ స్పెషల్స్ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో దీంట్లో పాలు, ఓకే, సో ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఓకే, ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మనకు కొంచెం ఫైన్ గా, అంటే ఉండలు లేకుండా వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఇంకొంచెం పడతానండి. ఓకే రాజు. సో దీంట్లో మామిడి పండు ముక్కలు. ఓకే, మనకు ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ గా దొరుకుతున్నాయి పళ్ళు. సో మిగతా యాడ్ చేసే ముందు ఒకసారి దీన్ని మనం బాగా మిక్సీ పట్టేసుకుంటే, ఏంటంటే ముక్కలుగా లేకుండా ఫైన్ గా వస్తే మనకు స్మూతీ కదా. అవునవును. సో అంటే ఎక్కువగా లిక్విడ్ యాడ్ చేయకుండా చేసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే, ఆ థిక్ పేస్ట్ లాగా. ఎస్ అండి. ఓకే, నలిగిందా? ఇంకా కొద్దిగా కావాలి. సో మేము చిట్కా చూస్తాం అయితే రాజు గారు. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఈ సమ్మర్ సీజన్లో వాటర్ మిలన్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ మిలన్ తినడం వలన బీపీని, వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది. పైగా ఈ సీజన్లో వాటర్ మిలన్ తినడం వలన ఒంటికి కూడా బాగా చలువ చేస్తుంది. ఓకే, సో పండ్ల ముక్కలు మనం యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలంటే కొంచెం స్మూత్ గా రావాలి. సో రెడీ అయిపోయింది. సో దీంట్లో మ్యాంగో ఐస్ క్రీమ్. ఓకే, ఈ ఐస్ క్రీమ్ యాడ్ చేస్తే కూడా మనకి కొంచెం ఆ టెక్స్చర్ అంతా చాలా స్మూత్గా బాగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మ్యాంగో స్మూతీ చేసుకున్నాం కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది. ఐస్ క్యూబ్స్. ఓకే, అలాగే షుగర్ సిరప్. సో మామిడి పండు స్వీట్నెస్ అండ్ అలాగే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోవాలి. సో ఇంకొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఓకే, వావ్. ఓకే, ఓకే, సో ఇక్కడ పైన ఇంకొద్దిగా ఐస్ క్రీమ్.
కొద్దిగా హార్లిక్స్ కూడా పైనుంచి జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఓకే. సో ఫైనల్గా పుదీనా. నైస్. వావ్. సో స్మూతీ రెడీ. చక్కగా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్. ఓకే, సో మరి స్మూతీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు లేట్ చేయకుండా కార్వింగ్ కూడా చూసేద్దాం. సో ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు ఈరోజు? బ్రింజాల్తో బర్డ్ చేస్తున్నాను. సో గ్రీన్ బ్రింజాల్ తీసుకున్నాను. సో ఇది బేస్ అండి. ఓకే. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో అలాగే వీటి కొంచెం ఇలా స్లిట్స్ ఇస్తే మనకు వాటర్లో వేసినప్పుడు బాగా విచ్చుకుంటాయి. ఓకే. సో ఇక్కడ ఘాట్ పెడుతున్నాయి అండి. సో ఇక్కడ టేల్ వచ్చేస్తుంది. సో దీనికి ఎడ్జెస్ మనం కొంచెం జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. ఓకే. హెడ్ వచ్చేసి చిన్న బ్రింజాల్ కొంచెం స్లైడ్గా కట్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ వచ్చేస్తుంది. సో వీటిని టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. సో ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడే పెట్టేస్తున్నాను టూత్ పిక్స్. సో వీటిగా ఐస్ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఓకే. సో క్యారెట్లో బీక్. సో ఈ వర్డ్స్ అవి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా? చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ప్యారెట్ అంటే ఆ షేప్ అది కాస్త కష్టం అనిపించినా ఇవైతే హ్యాపీగా అన్ని జాయిన్ చేసుకున్నాయి కాబట్టి ఈజీగా ట్రై చేయొచ్చు. ఎస్. ఓకే. సో ఎక్కడైతే ముందు కావాలో అక్కడ చిన్న హోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి బ్రింజాల్ స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ముందుగా హోల్డ్ చేసుకుంటే టూత్ పిక్ ఈజీగా వెళ్తుంది. ఓకే. సో టైల్ ఇక్కడ వెనకాతల. ఓకే. సో ఇక్కడ కూడా కొంచెం టూత్ పిక్తో ఫిక్స్ చేస్తున్నాను. బర్డ్ రెడీ. రెడీ అండి. ఓకే. ఓకే, మరి చల్లగా హార్లిక్స్ మ్యాంగో స్మూతీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మీకు చూద్దాం. హార్లిక్స్ మ్యాంగో స్మూతీ తయారు చేసే విధానం: ఒక మిక్సీ జార్ లో హార్లిక్స్ పాలు పోసి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో మామిడిపండు ముక్కలు, మ్యాంగో ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్, షుగర్ సిరప్ వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వీటిని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని మ్యాంగో ఐస్ క్రీమ్ వేసి పైనుంచి హార్లిక్స్ చల్లుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే హార్లిక్స్ మ్యాంగో స్మూతీ రెడీ.